రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపైన 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రింది స్థాయి ఉద్యోగులపైన దాడులు చేసేందుకు మాత్రమే ఏసీబీని ఉపయోగించారు. మంత్రుల వారి పిటిషన్లపైన అధికార పార్టీ నాయకులకు వచ్చిన ఫిర్యాదుల గురించి మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సీఎం జగన్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని అన్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 14400కు 8.3 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, మంత్రులు వారు పీసీలపైన 2.6 లక్షల, ఎమ్మెల్యేలు అవినీతిపైన 4.39 లక్షల ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారని వారు ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఎవరు ఆయన అడగలేదు. ఆయనే స్వయంగా బహిరంగ సభలో ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. రూపాయి కూడా అవినీతి జరగలేదు మా ప్రభుత్వంలో, 130 సార్లు మేము బటన్ నొక్కామని. ఇది ఎంత అవాస్తవమో, ఎంత సత్యదూరమో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా రాష్ట్రంలో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి, ప్రతి రంగంలో కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు, అవినీతితోటి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటూనే వస్తూ ఉన్నారు. పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ప్రతిరోజు మీరందరూ జర్నలిస్టుగా మీరు చేస్తున్న డ్యూటీ ప్రజలకి తెలిసే విధంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ప్రతిపక్ష పార్టీలుగా జనసేన పార్టీ మేము కొన్ని శాఖలు జరుగుతున్న అవినీతి గురించి ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము ప్రజల ముందుకు పెట్టాం వివరాలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూసి ఆశ్చర్యపోయి, గతంలోనే మేము చెప్పాం, అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి సమాచారం సేకరించి జనసేన పార్టీ ఒక ప్రయత్నం, ఈ ప్రభుత్వంలో పనితీరు మారుతుందని, ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుందని, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుందని ఒక ప్రయత్నం మేము చేస్తూనే వచ్చాం. కానీ వాళ్ళు స్పందించే విధానం కేవలం వ్యక్తిగతంగా మాపైన దాడులు చేయడం, విమర్శించడం, దానికి పరిమితం అయ్యారు తప్ప వాస్తవాలకి దూరంగా లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ మాటకి, ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదనే మాటకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు రాష్ట్ర ప్రజలకి మీ అందరి ద్వారా తెలుపుతున్నాం. అవినీతి నిరోధక శాఖ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14400 అనే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రభుత్వ శాఖలో ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న అధికారుల పైన, యంత్రాంగం పైన మీరు కంప్లైంట్స్ నమోదు చేయొచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారే స్వయంగా అది కూడా బటన్ నొక్కారు. 14400లో ఈ 4 సంవత్సరాల్లో వచ్చిన కంప్లైంట్లు 8,03,612. 8,03,612 కంప్లైంట్ వచ్చినాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిజంగానే మనం ఎంతో ఆందోళనతో రాష్ట్ర ప్రజలు ఈ వివరాలు తెలుసుకోవాలి. మంత్రుల పైన, వారి పేషీలపైన వచ్చిన కంప్లైంట్లు 2,16,803. అంటే రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలకి సేవలు అందించిన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, అదేవిధంగా వారి పేషీలు పైన ప్రజలు కంప్లైంట్ చేసింది 2,16,803. ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక మంది పెద్దలపైన ఇదే నంబర్కి వచ్చిన కంప్లైంట్లు 4,39,679. అంటే ఒకసారి గమనించాలి ప్రజలు కూడా. ఇంత దౌర్జన్యంగా బెదిరించి, మామూలు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్లు పెట్టి మాకు రేషన్ కార్డు అందలేదనో లేకపోతే మా పెన్షన్ తీసేసేదంటేనే
ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈ విధంగా స్పందించి ఇన్ని లక్షల్లో కంప్లైంట్లు ఇచ్చారంటే దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? సున్నా. ఏ ఒక్క కంప్లైంట్ పైన చర్యలు తీసుకోలేదు. అసలు అవినీతి నిరోధక శాఖ ప్రతి సంవత్సరం ఐపీఎస్ ఆఫీసర్గా దాన్ని హెడ్ చేస్తారు ఆ డివిజన్. ప్రతి సంవత్సరం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, దీన్ని ఈ విధంగా మేము రిజాల్వ్ చేసాం, ఇంతమంది సస్పెండ్ చేసాం, ఇంతమంది డ్యూటీని తీసేసాం, వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం అనే వివరణ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆ వివరణ ఇవ్వలేదు. అంటే 8,03,612 కంప్లైంట్లు వస్తే మీరు ఎవరిపైన ఏసీబీ కేసులు నమోదు చేశారండి? చిన్న చిన్న అధికారులు, మండల స్థాయి అధికారులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న చిన్న అధికారులు, తహసీల్దార్ల ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళపైన మీరు దాడులు చేయించి ఏసీబీని ఉపయోగించారు. కానీ మంత్రులపైన, మంత్రుల పేషీలపైన, అధికార పార్టీ నాయకులపైన, వీళ్ళపైన వచ్చిన ఈ కంప్లైంట్ల గురించి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమో సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని? కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి, నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో, ఇది రాష్ట్ర ప్రజలు చాలా గమనించాలి, అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిపాలన జరుగుతుందో మన రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు అధికార రివ్యూ మీటింగ్లో ఏసీబీ డీజీ ఎవరని అడిగారు. ఆయనే మర్చిపోయారు. ఇప్పుడున్న యాక్టింగ్ డీజీపీ గారు ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. అంటే పరిపాలన పైన ఏ మాత్రం మీరు శ్రద్ధ చూపించకుండా అవినీతి తాండవం ఆడుతుంటే మీరేమో సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? చాలా అద్భుతంగా ఉంది మా పరిపాలన, రూపాయి అవినీతి జరగలేదని. అసలు టీచర్ ట్రాన్స్ఫర్లో